నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో 2 నగరాల్లో రైలు సేవలు విజయవాడ విశాఖ మెట్రో రైల్ డిపిఆర్ కు ఆమోదం విశాఖలో తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్లు గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.8 కిలోమీటర్లు తాటి చెట్ల పాలెం నుంచి చిన్న వల్లేరు వరకు 6.75 కిలోమీటర్లు తొలి దశలో 11,498 కోట్ల అంచనా వ్యయం రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు రెండో దశలో విజయవాడ మెట్రో రైలు పనులు కారిడార్ 1A కారిడార్ 1B గా మొత్తం 38.4 కిలోమీటర్లు 11,009 కోట్లతో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 1A కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి వెలుమనూరు వరకు 1B కారిడార్ ఆమోదం ఏపీ ప్రజలకు మెట్రో రైలు కళ సాకారం దిశగా ముందడుగు పడింది. ఇప్పటిదాకా విశాఖ నగరంలో మాత్రమే వస్తుందా రాదా వస్తే ఎప్పటిలో గాని ఎదురు చూసిన ప్రజలకు శుభవార్త వినిపించింది ప్రభుత్వం. విశాఖ నగరంతో పాటు విజయవాడలోనూ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి తొలి దశ డిపిఆర్ ఆమోదించింది. విశాఖలో తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు దాదాపు 34.4 కిలోమీటర్ల మేర 1వ కారిడార్ కు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదేవిధంగా గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.8 కిలోమీటర్ల మేర 2వ కారిడార్ ను తాటి చెట్ల పాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర 3వ కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. తొలి దశలో మొత్తంగా 11,498 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కిలోమీటర్ల మేర 4వ కారిడార్ గా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు విజయవాడ మెట్రో రైల్ డిపిఆర్ కు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని 2 దశల్లో కారిడార్ 1A కారిడార్ 1B గా మొత్తంగా 38.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన డిపిఆర్ ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తం 11,009 కోట్ల రూపాయల మేర కారిడార్ 1A-B నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో కీలక అంశం భూసేకరణ. అందుకోసం 11,152 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం భరించేలా డిపిఆర్ ను సిద్ధం చేశారు. విజయవాడ మెట్రోలో రెండో దశలో భాగంగా మూడో కారిడార్ ను దాదాపు 27.75 కిలోమీటర్ల మేర నిర్మించాలని భావిస్తున్నారు. 1A కారిడార్ లో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, 1Bలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనుమలూరు వరకు రెండో కారిడార్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మూడో కారిడార్ ను 2 దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్ ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో 2 నగరాల్లో రైలు సేవలు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు డిపిఆర్ కు ఆమోదం. విశాఖలో తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్లు. గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు. తాటిచెట్లపాలెం నుంచి చిన్నవల్లేరు వరకు 6.75 కిలోమీటర్లు. తొలి దశలో 11,498 కోట్ల అంచనా వ్యయం. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 2 దశల్లో విజయవాడ మెట్రో రైలు పనులు. కారిడార్ 1A, కారిడార్ 1Bగా మొత్తం 38.4 కిలోమీటర్లు. 11,009 కోట్లతో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 1A కారిడార్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనుమలూరు వరకు 1B కారిడార్ ఆమోదం. ఏపీ ప్రజలకు మెట్రో రైల్ కళ సాకారం దిశగా ముందడుగు పడింది. ఇప్పటిదాకా విశాఖ నగరంలో మాత్రమే వస్తుందా, రాదా, వస్తే ఎప్పటిలోగా అని ఎదురు చూసిన ప్రజలకు శుభవార్త వినిపించింది ప్రభుత్వం. విశాఖ నగరంతో పాటు విజయవాడలోనూ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి తొలి దశ డిపిఆర్ ఆమోదించింది. విశాఖలో తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు దాదాపు 34.4 కిలోమీటర్ల మేర 1వ కారిడార్ కు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదేవిధంగా గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్ల మేర 2వ కారిడార్ ను
తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. తొలి దశలో మొత్తంగా 11,498 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కిలోమీటర్ల మేర 4వ కారిడార్గా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు విజయవాడ మెట్రో రైల్ డిపిఆర్ కు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని రెండు దశల్లో కారిడార్ 1A, కారిడార్ 1Bగా మొత్తంగా 38.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన డిపిఆర్ ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును మొత్తం 11,009 కోట్ల రూపాయల మేర కారిడార్ 1AB-గా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంశం భూసేకరణ. అందుకోసం 1152 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా డిపిఆర్ ను సిద్ధం చేశారు. విజయవాడ మెట్రోలో రెండో దశలో భాగంగా మూడో కారిడార్ ను దాదాపు 27.75 కిలోమీటర్ల మేర నిర్మించాలని భావిస్తున్నారు. 1A కారిడార్ లో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, 1Bలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనుమలూరు వరకు రెండో కారిడార్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మూడో కారిడార్ ను రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్ ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.